పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో గల లబ్ధిదారులకు మరియు వీణవంక మండల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు చేతుల మీదుగా జమ్మికుంట పట్టణానికి చెందిన 18 చెక్కులను మరియు జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 17 చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు. అదేవిధంగా వీణవంక మండలానికి చెందిన 26 చెక్కులను లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రణవ్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన చెక్కులను వెంటనే బ్యాంకులో వేసుకొని డ్రా చేసుకోవాలని, లబ్ధిదారులకు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణం మరియు మండలం వీణవంక మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి మన ప్రణవ్ బాబు గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. కాబట్టి మన కార్యకర్తలు అదేవిధంగా జమ్మికుంట టౌన్, జమ్మికుంట మండల్, వీణవంక మండల్ పార్టీ కోరుతా ఉన్నాము. దయచేసి అదేవిధంగా తాజా మాజీ కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పైన వరుసలో దయచేసి శ్రీనివాస్ పసిలే అంకుశాపూర్ లింగంపల్లి రజిత గారు, గ్రామ నాయకులు ముందుకు రావాలి. వచ్చాం జయపాల్ రెడ్డి గారు మాచనపల్లి, ఎట్ల లక్ష్మి గారు మాచనపల్లి, కేతిరి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ షాయంపేట గ్రామ నాయకులు పోల్సాని రవీందర్రావు గారు షాయంపేట. గ్రామ కార్యకర్తలు ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. లబ్ధిదారు గ్రామం